కప్పర్ ప్రసాద్ మనతో పాటు బీజేపీ నాయకులు జాయిన్ అయిన నేపథ్యంలో తన్నడు ఇప్పుడు అసలు ప్రసాద్ గారు ఇప్పుడు ఎలా చూస్తున్నారు మీరు? ఎందుకంటే మొదటిది ఇప్పుడు ఏదైతే ఎలక్షన్లు జరుగుతున్న నేపథ్యంలో ఆయన సైలెంట్గా ఉన్నారు అంటే ఖచ్చితంగా అది వ్యూహము చాలా గట్టిగా చేయబోతున్నారు. గతంలో కూడా అంటే అటు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో తను స్ట్రాంగ్గా ఉండే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఓటమి తర్వాత సిచ్యువేషన్ మారిపోయింది. ఈ సందర్భంలో సైలెంట్గా ఉన్నదాన్ని అది మౌనం అర్ధంగకారం అని చెప్పి కొద్దిమంది మాట్లాడుతుంటే అలా కాదు, సింహం 4 అడుగులు వేసింది ఇంకా ఎగిరి దూకుతుంది, దానికి సిద్ధంగా ఉన్నారని ఇంకా మరో ప్రశ్న వినిపిస్తుంది. మీరు ఎలా చూస్తారు? చిదంబరం గారు, ముఖ్యంగా మీకు ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి రామ్మోహన్ రావు గారికి, నరేష్ గారికి, అట్నే కాంగ్రెస్ ప్రతినిధికి వీళ్ళందరికీ కూడా నమస్కారాలు. రాజు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనం ఒకటే గుర్తించాలి చిదంబరం భాయ్, ఏంటంటే సింహం 4 అడుగులు వెనకేసింది 100 అడుగులు ముందరికి వస్తుంది అనేది సరే, అది టిఆర్ఎస్ లో ఉండబడేటువంటి కార్యకర్తల మనోభావం కావచ్చు. దాన్ని మనం ఎందుకు ఆయన సింహం అని ఒప్పుకుందాము, 4 అడుగులు వెనక్కేసిందని ఒప్పుకుందాం, నో ప్రాబ్లం. నేనేమంటున్నానంటే ఎప్పుడైతే కేసీఆర్ గారు అత్యంత నమ్మకంగా ఉండి ఈసారి ఖచ్చితంగా గెలుస్తాను అనేటువంటి భావన నుంచి బయటపడకపోగా ఓడిపోయేసరికి నైతికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాడు, ఆయన మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాడు. కాబట్టి వెంటనే ఓడిపోగానే మళ్ళీ ప్రజల్లోకి పోయేటువంటి శక్తి ఆయనకు లేకుండా పోయింది. కాబట్టి పక్కకు పోయిండు. దాన్ని 4 అడుగులు వెనకేసిందా ముందరిపోతుందా అనేది పక్కకు పెడదాం. రెండోది, వీళ్ళ అభ్యర్థుల విషయంలో చూస్తే సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావు గారిని పార్లమెంటుకు నిలబెట్టినారు. మరి హరీష్ రావు గారిని, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావు గారిని మెదక్ పార్లమెంట్ నుంచి అభ్యర్థిగా ఎందుకు నిలబెట్టలేదు? రైట్. అంటే వాళ్ళ కుటుంబం మీద కాన్ఫిడెన్స్ ప్రజలలో సన్నగిల్లింది, వాళ్ళు ఇబ్బందులు పడతామనేటువంటి ఒక మాట స్పష్టంగా వాళ్ళకి అర్థమైంది. కల్వకుంట్ల కుటుంబం అవినీతికి పాల్పడ్డది. కల్వకుంట్ల కుటుంబంలో కవిత గారు లిక్కర్ స్కామ్ లో ఉండడం వల్ల మహిళల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఒకటి. రెండో అంశం కూడా చెప్తా ఉన్నాను నేను. ఇలా తమ్ముడు చెప్పిండు, నరేష్ చెప్పిండు ప్రజాకోట్లకు పోతాము, ఇంకొకటి ఆల్రెడీ ప్రజాకోట్ల పోయి ప్రజాకోట్ల వీళ్ళని తిరస్కరించారు, సుప్రీంకోర్టులో కూడా తిరస్కరించారు. ఇలా కవిత గారు జైలుకు పోయింది. కవిత గారు జైలుకు పోయినరు అనేటువంటి మాట ఎందుకు మాట్లాడుతున్నామంటే కవిత గారి మీద వ్యక్తిగత ద్వేషమో కేసీఆర్ గారి మీద వ్యక్తిగత ద్వేషమో మాకు లేవు. అంతే కదా, ఎవరికి ఏమంటున్నాం, మీరు చేసినటువంటి కర్మ వాడనుభవించక ఏల తప్పుతాది రన్న అని చెప్పి మనం చెప్తా ఉంటాం. మీరు చేసినటువంటి కర్మ ఫలమే ఇలా అనుభవిస్తా ఉన్నారు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. ఇలా చాలా మంది చెప్తా ఉంటారు, గతంలో మీరే అసెంబ్లీ ఎన్నికల ముందు కనుక కవిత అరెస్ట్ అయి ఉంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేది. అంటే ఒక కవితను అరెస్ట్ చేయకపోవడం వల్లనే భారతీయ జనతా పార్టీకి ఓటేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు జనం అనేటువంటి అభిప్రాయాన్ని కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారంటే ఈ కల్వకుంట్ల కుటుంబం మీద ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉంది. అందుకే హడావిడిగా మళ్ళీ మీరు అరెస్ట్ చేయడానికి కూడా కారణం అదే అని కదా చెప్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు మీరు ఆ ఎన్నికల్లో నష్టపోయిన దాన్ని ఇప్పుడు పూడ్చుకోవడం కోసం, ఎందుకంటే మీకు అసెంబ్లీ కన్నా పార్లమెంట్కి కీలకం కాబట్టి ఈ టైంలో అరెస్ట్ చేసి దాన్ని క్యాపిటలైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఇవాళ మరొకసారి వినిపిస్తున్న విమర్శ బీజేపీ పార్టీ. అదే చెప్తారు కదా చిదంబరం గారు. నేను కూడా దానికే అదే అంశమే నెక్స్ట్ అదే మాట్లాడబోతున్నా. మీరు అదే క్వశ్చన్ అడిగారు. ఇది దేశవ్యాప్తంగా కవితకు పేరు లేదు. కవితను అరెస్ట్ చేయడం వల్ల దేశవ్యాప్తంగా వచ్చేటువంటి ప్రకంపనలు లేవు, మాకు లాభము లేదు. ఇదేదో రాష్ట్రంలో ఖచ్చితంగా మేము ఎక్కువ సీట్లు గెలుస్తాము, బీఆర్ఎస్ 3వ స్థానానికి పోయింది అనేది స్పష్టంగా అర్థమైతా ఉంది. కవితను అరెస్ట్ చేయడం వల్ల స్పెసిఫిక్ గా బీజేపీ కొరిగింది ఏం లేదు ఇక్కడ. మేము అదే అంటున్నాం, కవితను కుట్రపూరితంగా కనుక అరెస్ట్ చేస్తే అసెంబ్లీ ఎలక్షన్ల ముందు అరెస్ట్ చేస్తుంటే మా గవర్నమెంట్ వచ్చేది అప్పుడు. అంటే ఇది ప్రజలు చెప్తున్నమాట, మీరు విశ్లేషకుగా మీలాంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మేము ఏమంటున్నామంటే చట్టం తన పని తాను చేసుకోకుండా పోయింది కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేసిండ్రు. కానీ కవితను అరెస్ట్ చేయడం వల్ల ఏదో పెద్ద ప్రకంపనలు వస్తాయి, భూకంపం వస్తాయి అనేది లేదు. కవితకు సానుభూతి కూడా ఎక్కడ వ్యక్తం అయితే లేదు. ఇప్పుడు ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా స్పష్టంగా. హరీష్ రావు గారు మాట్లాడుకుంటూ ఒక ఆడపిల్లను శుక్రవారం పూట అరెస్ట్ చేస్తారా అన్నారు. ఆడపిల్లను శుక్రవారం పూట అనేటువంటి ఒక సెంటిమెంట్ డైలాగులు వాళ్ళు కొట్టినా కూడా ఇలా ప్రజలలో అరెస్ట్ పట్ల వ్యతిరేకత రాలేదు. ఇంకా చాలా మంది ఏమంటారంటే అరే ఇది ఇంకా ఈ కుంభకోణం దాగి ఉన్నది ఇలా ఖచ్చితంగా కేసీఆర్ గారు కుటుంబం ఈ కుంభకోణాలకు పాల్పడ్డదనేటువంటి విషయాన్ని ప్రజలు నమ్ముతా ఉన్నారు. కాబట్టి ఎట్లయితే కోర్టులో ఏమే బెయిల్ తిరస్కరణకు అయిందో రేపు ప్రజా కోర్టులో కూడా వీళ్ళ అప్పీల్ తిరస్కరణ అవుతుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానంలో ఉంటుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం.